చిరుమందహాసంతో సూర్యచంద్రులను, నవగ్రహాలను, నక్షత్రాలను, భూమి ఆకాశాలను సృష్టించింది. సూర్యమండలానికి మధ్యలో తానే స్వయంగా ఉండి సమస్త సృష్టిని ప్రకాశవంతం చేసింది. ప్రపంచంలో ఉన్న ప్రతి శక్తికి ఆధారమూలం కూష్మాండాదేవి. కూష్మాండాదేవి తన 3 నేత్రముల నుండి 3 శక్తులను ఉద్భవింపచేసింది. అమ్మవారి 3వ నేత్రం నుండి మహాలక్ష్మీదేవి, ఎడమ నేత్రం నుండి మహాకాళి, కుడి నేత్రం నుండి మహాసరస్వతి ఉద్భవించారు. మహాకాళి నుండి శివుడు, సరస్వతీదేవి, మహాలక్ష్మి నుండి బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి, మహాసరస్వతి నుండి విష్ణుమూర్తి, ఆదిశక్తి ఉద్భవించారు. అందుకే విష్ణుమూర్తిని పార్వతీదేవికి అన్నగా చెబుతారు. కూష్మాండాదేవి ఉపాసన వల్ల అనాహత చక్రం ఉత్తేజితమవుతుంది. అది మనుషులలోని ద్వేషాలను, అహంకారాన్ని అంతం చేస్తుంది. కూష్మాండాదేవి ధ్యాన శ్లోకం: సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దధానా హస్త పద్మాభ్యం కూష్మాండ